హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనమైతే జంతికలు చేసుకోబోతున్నాం. చూడండి, స్టవ్ అయితే ఇలా అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి జంతికలు కావాల్సిన పిండి అదేమో ఇలా అయితే సెట్టింగ్ అయితే చేసుకుని జంతికలు వేసేది. ఉప్పు వాటర్ అయితే కలుపుకోవాలి. ఉప్పు నీరు జంతికల పిండిలోకి. ఇదేమో వరిపిండి, ఇది శనగపిండి. చూడొచ్చు మీరైతే. వరిపిండి అయితే మీది వరిపిండి ఎంత తీసుకుంటే అంత వాటర్ అనేది పోసుకోవాలి. అది ఒక విధంగా అవ్వి వరకు మీరే చూడొచ్చు. ఒకసారి చూడండి, ఒకసారి మీరు మాకులాగా తీసుకున్నంటే సేమ్ మాకులే వాటర్ అంటే అలాగే జంతికలకు కావాల్సిన పిండి కూడా వేసుకోవాలి. ఈ పండగకి స్పెషల్ కాబట్టి ఇలా అయితే చేస్తాం. ఇటువంటి ఐడియాలు అయితే మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు పార్ట్ 2 కావాలంటే బూందీ చేయడం ఎలా పార్ట్ 2 కావాలంటే నాకైతే కామెంట్ పెట్టుర్రి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే కూడా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇప్పుడైతే ఉప్పు వాటర్ అనేది పోసుకోవాలి. మీరే చూడొచ్చు. సేమ్ మేము ఎలా చేస్తాం అలాగే అయితే మీరైతే చెయ్యొచ్చు. చూడండి, అలా వాటర్ అనేది పోసుకోవాలి. అలా అయితే కలుపుకోవాలి. ఇదైతే మా నాన్నమ్మ అయితే చేస్తున్నారు జంతికలు. పండగ వచ్చేసింది కాబట్టి మీకు పాకుండలు కూడా ఎలా చేసుకోవాలో అనేది వీడియో అయితే నేను పెడతాను, మీరైతే చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో. చూడండి, అలా అయితే కలుపుకోవాలి. చూడండి, అలా అయితే క్లాత్ అనేది కప్పుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడైతే స్టవ్ అనేది వెలిగించి బాండీ అయితే పెట్టుకోవాలి పెద్దది. అలా అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని అయితే క్లాత్ అనేది తీసి ఇప్పుడు అలాగా ఆ మిషన్లోకి అది ఉంటుంది కదా, నాకు ఏమంటో తెలియదు సరిగ్గా. ఆ జంతికలు వేసి దాంట్లోకి అయితే పిండి పెట్టుకొని స్టవ్ అయితే అక్కడ పెట్టుకున్నాము. చూడండి, అలా అయితే జంతికలు వస్తాయి. నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక అప్పుడు ఇలాంటి దానికైతే పామేసి ఆయిల్ జంతికలు అయితే వేయాలి. అదే జంతికలు దాంతో అయితే మొత్తం అలా చేసుకోవాలి. చూడండి, మీరే అయితే చూడండి. ఇలా అయితే దీన్ని అయితే ఇదైతే నేను ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇటువంటిది అయితే 2 సార్లు అయితే పెట్టేసుకోవాలంటే బేగ అయిపోవాలి కాబట్టి నూనె వేసిన వెంటనే అయిపోవాలి కదా, అందుకని 2 సార్లు అయితే నేను పెట్టేసుకున్నాను. మీరైతే చూడొచ్చు. చూడండి, అలా అయితే వేసేసుకుని అవి బాగా వరకు అలా రావాలి. అలా వచ్చాక ఇప్పుడైతే మళ్ళీ మా వాళ్ళు అయితే పిండి కలిపారు. అలా అయితే జంతిక అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. పార్ట్ 2